హాయ్ ఫ్రెండ్స్, 2025 పాస్ అవుట్ స్టూడెంట్స్ కి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ బల్క్ హైరింగ్ స్టార్ట్ చేసింది, దట్ టు ఆఫ్టర్ 2 years. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో మనం ప్రాసెస్ క్లియర్ గా తెలుసుకుందాం. హైరింగ్ వచ్చేసి సిస్టమ్ ఇంజనీర్ రోల్ కి దీని సిలబస్ ఏంటి, ఏమేమి రౌండ్స్ ఉంటాయి, ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అని చూద్దాం. ఈ రోల్ కి ఎవరు ఎలిజిబుల్, శాలరీ ఎంత ఆఫర్ చేస్తున్నారు, అండ్ ఫైనల్ గా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ రోల్ కి 2024 అండ్ 25 పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్, దట్ టు సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఏరోస్పేస్ అండ్ మెకానికల్ బ్రాంచెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సివిల్ వాళ్ళకి అయితే ఎలిజిబుల్ లేదు. అండ్ మన ఓవరాల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 10th టు గ్రాడ్యుయేషన్ 6 CGPA మ్యాండటరీగా ఉండాలి. అండ్ మెయిన్ గా బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా జాయినింగ్ లో క్లియర్ చేసుకోవాలి. శాలరీ వచ్చేసి 3.6 LPA టు 4.2 LPA బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ తెలుసుకుందాం. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎలిమినేషన్ రౌండ్, ఆన్లైన్ అసెస్మెంట్. సెకండ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. థర్డ్ రౌండ్ HR డిస్కషన్. ఆన్లైన్ అసెస్మెంట్ లో 5 సెక్షన్స్ ఉంటాయి. టోటల్ టైం వచ్చేసి 100 minutes. లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, సూడో కోడ్ అండ్ పజిల్ సాల్వింగ్ ఉంటాయి. ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్ వచ్చేసి ఫిల్టరింగ్ రౌండ్. సో ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళు టెక్నికల్ రౌండ్ కి సెలెక్ట్ అవుతారు. టెక్నికల్ రౌండ్ లో క్వశ్చన్స్ వచ్చేసి మోస్ట్లీ ఆన్ కోర్ సబ్జెక్ట్స్. మీరేమైనా స్పెసిఫిక్ లాంగ్వేజెస్ రెజ్యూమేలో మెన్షన్ చేస్తే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ ఊప్స్ కాన్సెప్ట్, డేటాబేస్ మేనేజ్మెంట్, డేటా స్ట్రక్చర్స్. అండ్ మెయిన్ గా మీ మేజర్ అండ్ మినీ ప్రాజెక్ట్స్ లో మీ రోల్ అండ్ కాంట్రిబ్యూషన్ ఏంటి అని క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అవి క్లియర్ గా చెక్ చేసుకోండి. డైలీ 1 or 2 ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి HR రౌండ్. ఈ రౌండ్ లో మెయిన్ గా కమ్యూనికేషన్ స్కిల్స్, మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, వై డూ యూ వాంట్ టు జాయిన్ ఇన్ఫోసిస్, రీలొకేషన్ ఓకేనా అని క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. ఈ రౌండ్ లో ఏం చెప్పినా కాన్ఫిడెంట్ గా చెప్పాలి, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. జస్ట్ మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ చెక్ చేస్తారు. ఫైనల్ గా మెయిల్ బాక్స్. మనం ఇన్స్టాగ్రామ్ ఎలా ఓపెన్ చేస్తామో మెయిల్ బాక్స్ కూడా తరోగా చెక్ చేస్తూ ఉండాలి. అండ్ డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా MNCs లైక్ TCS, టెక్కెమ్, కాగ్నిజెంట్ కంపెనీస్ కూడా హైరింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో కెరీర్ పోర్టల్స్ లో చెక్ చేస్తూ ఉండండి. బీ రెడీ ఫర్ దట్. ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్.